హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు మనం రెగ్యులర్గా చేసే కేక్స్ కాకుండా హాట్ మిల్క్తో వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ హాట్ మిల్క్తో కేక్ ఒకసారి ట్రై చేయండి. చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు వచ్చే క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఈ స్పాంజ్ కేక్ చేయండి. ఎగ్జాక్ట్గా బేకరీ షాప్స్లో దొరికే కేక్ లానే వస్తుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హాట్ మిల్క్తో స్పాంజ్ కేక్ అనేది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా దీనికోసం 2 ఎగ్స్ను తీసుకోవాలండి. ఈ ఎగ్స్ను బ్లెండర్తో బాగా 5 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండర్ లేకపోయినా మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ దాకా షుగర్ను యాడ్ చేసుకొని ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా 5 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి 1/2 కప్పు దాకా ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకొని 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలండి. 1 కప్పు దాకా మైదా పిండి తీసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను యాడ్ చేసి జల్లించుకోవాలి. ఈ విధంగా స్పాచులాతో అయినా విస్క్తో అయినా పిండిని ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో అయినా లేదా ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవాలి. ఈ మైదా పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1/2 కప్పు దాకా పాలను వేసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ను యాడ్ చేసుకొని బటర్ కరిగేదాకా పాలను బాయిల్ చేసుకోవాలి. ఈ పాలను 1 నిమిషం పాటు చల్లార్చుకొని కేక్ మిక్చర్లోకి యాడ్ చేసుకుని అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని బటర్తో అంతా ఒకసారి గ్రీస్ చేసుకోవాలండి. టీ స్పూన్ మైదా పిండిని వేసుకుని డస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి కేక్ మిశ్రమాన్ని అంతటిని వేసి 2-3 సార్లు ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పైకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టి లిడ్ పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు మూత తీసి కేక్ ట్రేను పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 45 to 60 మినిట్స్ పడుతుందండి. ఓవెన్లో అయితే ప్రీహీట్ చేసిన ఓవెన్లో 175 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద 45 మినిట్స్ పడుతుంది. కేక్ మధ్యలో ఈ విధంగా చాకుతో అయినా టూత్పిక్తో అయినా గుచ్చి చూడాలి. కేక్ పిండి అతుక్కోకుండా ఉంటే కేక్ కుక్ అయిపోయినట్లేనండి. ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, బేకరీ షాప్స్లో దొరికే స్పాంజీ వెనిలా కేక్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. తప్పకుండా మీరు కూడా ఈ హాట్ మిల్క్తో స్పాంజ్ కేక్ని ట్రై చేయండి. చూడండి ఎంత ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు మనం రెగ్యులర్గా చేసే కేక్స్ కాకుండా పిల్లలకు ఎంతో ఇష్టమైన హాట్ మిల్క్తో స్పాంజీ చాక్లెట్ కేక్ అనేది చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. ఈ హాట్ మిల్క్ చాక్లెట్ కేక్ ఒకసారి ట్రై చేయండి. చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు వచ్చే క్రిస్మస్కైనా న్యూ ఇయర్కైనా ఈ విధంగా సింపుల్గా ఈజీగా ఈ స్పాంజ్ కేక్ అనేది చేయండి. ఎగ్జాక్ట్గా బేకరీ షాప్స్లో దొరికే చాక్లెట్ కేక్ లాగానే వస్తుందండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా హాట్ మిల్క్తో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. దీనికోసం 2 ఎగ్స్ను, 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ను, హాఫ్ కప్ దాకా షుగర్ను యాడ్ చేసుకొని బ్లెండర్తో 5 నిమిషాల పాటు ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలండి. మీ వద్ద బ్లెండర్ లేకపోయినా పర్వాలేదండి, మిక్సీ జార్లో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి పావు కప్పు దాకా ఫ్లేవర్ లేని ఆయిల్ని వేసుకొని 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ముందుగా 3/4 కప్పు దాకా మైదా పిండిని, పావు కప్పు దాకా కోకో పౌడర్ను, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను, పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకుని కొద్దిగా జల్లించుకుంటూ ఉండలు లేకుండా స్పాచులాతో అయినా విస్క్తో అయినా కలుపుకోవాలండి. స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో అయినా ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్ దాకా పాలను తీసుకొని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ను యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కరిగేదాకా పాలను బాయిల్ చేసుకోవాలండి. ఈ పాలను 1 నిమిషం పాటు చల్లారబెట్టుకోవాలి. ఈ పాలు చల్లారే లోపు మనం ఒక కేక్ ట్రే తీసుకొని బటర్తో అంతా ఒకసారి గ్రీజ్ చేసుకోవాలి. ఈ కేక్ ట్రేలోకి 1 టీ స్పూన్ మైదా పిండిని వేసుకొని డస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ హాట్ మిల్క్ను కేక్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలండి. స్పాచులాతో మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి కేక్ మిశ్రమాన్ని అంతటిని వేసేయాలి. 2 సార్లు ట్యాప్ చేసుకోవాలండి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పైకి వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ కూడా పెట్టి లిడ్ పెట్టేసి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు మూత తీసి కేక్ ట్రేను కూడా అందులో పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దీనికోసం 45 to 60 మినిట్స్ పడుతుందండి. ఓవెన్లో అయితే ప్రీహీట్ చేసిన తర్వాత 175 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ వద్ద 45 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా కేక్ మధ్యలో చాకుతో అయినా టూత్పిక్తో అయినా గుచ్చి చూడాలి. కేక్ పిండి అతుక్కోకుండా ఉంటే కేక్ కుక్ అయిపోయినట్లేనండి.
ఇప్పుడు ఈ కేక్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేసుకోవాలి. అంతేనండి, బేకరీ షాప్స్లో దొరికే స్పాంజీ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. ఇంట్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. తప్పకుండా మీరు కూడా ఈ హాట్ మిల్క్తో స్పాంజ్ కేక్ని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. రోజు మనం ఎప్పుడూ చేసే కేక్స్ కాకుండా బాంబే రవ్వతో కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ రవ్వ కేక్ని చాలా ఈజీగా చేసేయవచ్చండి. ఈ రవ్వ కేక్ అనేది చాలా స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఈసారి వచ్చే న్యూ ఇయర్కి ఈ రవ్వ కేక్ని చేయండి, చాలా సూపర్గా వస్తుంది. ఈ రవ్వ అనేది మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వనే నేను యూజ్ చేశానండి. దీన్నే బాంబే రవ్వ అని, సూజీ రవ్వ అని కూడా అంటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు దాకా బాంబే రవ్వను తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లోకి 3/4 కప్పు దాకా పంచదారను తీసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను, 1/2 కప్పు దాకా పెరుగును తీసుకుని విస్క్ సహాయంతో ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాల పాటు ఉంచాలి. రవ్వ అనేది పాలను కొద్దిగా అబ్జార్బ్ చేసుకుంటుందండి. 20 నిమిషాల తర్వాత దీనిలోకి 1/2 కప్పు దాకా మైదా పిండిని, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను, 1/2 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇదంతా ఒకసారి ఉండలు లేకుండా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు దాకా ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ను లేదా మెల్టెడ్ బటర్నైనా తీసుకోవచ్చండి. 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిల్క్ను కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా టూటీ ఫ్రూటీలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ట్రే తీసుకొని ఆయిల్తో నేను చూపిస్తున్న విధంగా గ్రీస్ చేసుకోవాలి. ఒక బటర్ పేపర్ వేసుకొని ఆయిల్తో గ్రీస్ చేసి కేక్ మిశ్రమాన్ని వేసుకోవాలి. బటర్ పేపర్ లేకున్నా పర్వాలేదండి. ఆయిల్ గ్రీస్ చేసి 2 స్పూన్స్ మైదా పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ ట్రేను దీనిలో ఉంచి 45 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఒక 30 మినిట్స్ తర్వాత ఈ విధంగా కేక్ పైన టూటీ ఫ్రూటీలనైనా డ్రై ఫ్రూట్స్నైనా యాడ్ చేసుకోవాలి. ముందే వేసామంటే పిండిలోకి వెళ్ళిపోతాయండి. ఈ విధంగా 45 to 60 మినిట్స్ అయిన తర్వాత ఒక చాకుతో అయినా టూత్ పిక్తో అయినా చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా పిండి అనేది అతుక్కోకుండా ఉండినట్లయితే కేక్ అనేది కుక్ అయిపోయినట్లేనండి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ఈ విధంగా డీమోల్డ్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో ఈజీగా, స్పాంజీగా, ఇంకా టేస్టీగా బేకరీలో దొరికే రవ్వ కేక్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకున్నాం కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిడ్స్ అండ్ మామ్. ఈరోజు మనం క్రిస్మస్ కేక్ తెలుసు కదండి. ఈ క్రిస్మస్ కేక్ని ఎగ్ లేకుండా నాన్ ఆల్కహాలిక్గా ఎలా చేయాలో చూద్దామండి. ఈ కేక్ని ఎప్పుడైనా ఏ అకేషన్కైనా, ఇప్పుడు న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి, న్యూ ఇయర్కైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ క్రిస్మస్ కేక్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కప్ దాకా ఆరెంజ్ జ్యూస్ని తీసుకోవాలండి. ఈ జ్యూస్లోకి 1 టేబుల్ స్పూన్ బ్లాక్ గ్రేప్స్ను, 1 టేబుల్ స్పూన్ వైట్ గ్రేప్స్ను, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలను, 1 టేబుల్ స్పూన్ క్రష్ చేసుకున్న బాదం పప్పులను, 1 టేబుల్ స్పూన్ చెర్రీ ముక్కలను, 3 టేబుల్ స్పూన్స్ దాకా టూటీ ఫ్రూటీలను, 1 టీ స్పూన్ మిలాన్ సీడ్స్ను యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని 2 నుంచి 6 గంటల దాకా నానబెట్టుకోవాలండి. కోసం ముందుగా క్యారమిల్ సాస్ను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని హాఫ్ కప్ దాకా షుగర్ని తీసుకొని ఈ షుగర్లోనే 2 టేబుల్ స్పూన్స్ ఉంచి మిగిలిన షుగర్ను వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పంచదార ఈ విధంగా కరగడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఒక స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బర్న్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈ విధంగా షుగర్ మొత్తం మెల్ట్ అవగానే పావు కప్పు దాకా వాటర్ను తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా క్యారమిల్ సాస్ అనేది రెడీ అవుతుందండి. దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బ్లెండర్ జార్ను తీసుకొని 2 టేబుల్ స్పూన్ షుగరు మిగిలింది కదండి, ఈ షుగర్ని తీసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్లోకి పావు కప్పు దాకా మెల్టెడ్ బటర్ను, పావు కప్పు దాకా పాలను తీసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్నాక ఈ మిక్చర్ అనేది సిల్కీ స్మూత్గా అవుతుందండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని 1 కప్పు దాకా మైదా పిండిని, 1 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ను తీసుకుని జల్లించుకోవాలి. ఇదంతా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను,
నట్స్ను యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి క్యారమిల్ సాస్ను బ్లెండ్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ను, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను, కొద్దిగా సాల్ట్ను, హాఫ్ టీ స్పూన్ వెనిగర్ను యాడ్ చేసుకోవాలండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ను కూడా యాడ్ చేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ అది మిస్ అయిందండి. ఇవన్నీ కలిసేలా ఒక స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో అయినా ఒకే డైరెక్షన్లో అయినా కలుపుకోవాలండి. ఇప్పుడు కేక్ ట్రే తీసుకొని కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ వేసుకోవాలండి. బటర్ పేపర్ లేకపోయినా పర్వాలేదండి. ఆయిల్తో గ్రీస్ చేసి 2 టీ స్పూన్స్ మైదా పిండితో డస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కేక్ ట్రేలోకి కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అంతటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని కొద్దిగా మైదా పిండి వేసుకుని కలుపుకొని పైన స్ప్రింకిల్ చేసుకోవాలండి. మనం స్టవ్ పైన కుక్ చేయాలంటే నేను చూపిస్తున్న విధంగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని కేక్ ట్రేను పెట్టేసి లిడ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 45 to 60 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉంటే సరిపోతుందండి. అదే ఓవెన్లో అయితే 175 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 45 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా చాక్తో అయినా టూత్పిక్తో అయినా చూస్తే చాకుకి పిండి అనేది అంటుకోకూడదండి. అప్పుడే కేక్ అనేది కుక్ అయినట్లు. పూర్తిగా చల్లారిన తర్వాతే డీమోల్డ్ చేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా బేకరీలో దొరికే క్రిస్మస్ కేక్ ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీని టేస్ట్ మాత్రం రెగ్యులర్ కేక్స్ లాగా ఉండదండి. డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.